ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. మా ప్రభా, ఈ 9వ మాసము 21వ తారీఖున ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మా ప్రభా నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు, నేను మహింపరచుటకు మా తండ్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ దినము నాయన చూడని వారు అనేకులు ఉన్నప్పటికీ మా ప్రభా కేవలం నాయన నీ ఉచితమైన కృప ద్వారా మా ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ దినము మా ప్రభా ఈ రెండో మరి నాయన ఆరాధన మీరు జ్ఞాపకం చేసుకోండి, పాటల ద్వారా మహిమ పొందండి మా ప్రభా. మరి తండ్రి తిరిగి వాక్య పరిచయలో మీరు తోడుగా ఉండని, నీ దాసుని బలపరిచి నాయన మాకు కావాల్సిన మాటలు మీరు అందించండి మా ప్రభా. మరి తండ్రి నాయన మా ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి నాయన. ఈ కూడికలో మీరు తోడుగా ఉండి నీ మాటల ద్వారా ప్రభా మరి నాయన మీరు మాతో మాట్లాడని, ఆ మాటలు వింటున్నప్పుడు మాలో ఎక్కడ కూడా అజాగ్రత్త మరి నిర్లక్ష్యము లేకుండా తండ్రి వాటిని పరిపూర్ణంగా మేము తండ్రి స్వీకరించుకోవడానికి సహాయం మీరు దయచేయండి నాయన. పాటల ద్వారా మహిమ పొందండి నాయన. ఈ దినము ఈ కూడిక అంతట్లో మా ప్రభా మీరే తోడుకోండి, చక్కగా నాయన క్రమంగా జరుగులాగిన సహాయం దయచేయండి మా ప్రభా. ఇచ్చిన వాతావరణాన్ని బట్టి స్తోత్రాలు మా ప్రభా. ఈ దినమంతా కూడా మరి జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో మీరు తోడుకోండి, నీ నామాన్ని మహిమకరంగా నాయన జరుగులాగన నీ సహాయం మీరు మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో చేసిన కొద్ది మనవి మీరు ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటా నా తండ్రి, ఆమేన్. ఉజ్జీ కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 5 పాడు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి
కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 33 పాడుకుందాం. స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి వర్తమాన భూత భావి షట్కాలవాసి వర్తమాన భూత భావి షట్కాలవాసి అల్ఫా ఓమెగా తానే అల్ఫా ఓమెగా
ఉజ్జీ కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 141. ఆరాధన పాట పాడుకుందాం. చేరుచరణ పాడేటప్పుడు అందులో లేచి నిలబడదాం. సాంగ్ నెంబర్ 38. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. సాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధములో యమను, భూధర శిఖరములాయనవే. సాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనవే, సత్యుని హస్తమే భూమి చేసి. ఆయన దైవము మానితులా, ఆయన వేపెడి గొర్రెలము. సాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి, ఆయన ముందర మోకుదము. ఆయన మాటలు గైకొనినా, అయినవి మనకెంతో మేలగును. సాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనవును. ఆమేన్. సాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మంచిదండి. ఆరాధన క్రమంగా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం చదువుకుందామండి. ఈ భాగమును మన మధ్యలో ఉన్న సహోదరులు తరుణ్ గారు వచ్చి చదివి వినిపిస్తారండి. ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం చదువుకుందాం. చివరి వచనం అందరం కలిపి చెప్దాం. అందరికి ప్రైజ్ లార్డ్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగము నన్ను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనముకు క్రొత్తదకు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు. ఆయన యోషుకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశకులు తన క్రియలను కనుపరిచెను.
ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యము వాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడెను. నరుని ఆయువు గడ్డి వలె నున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడిపోయెను. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నన్ను ఆయన సర్వకార్యములు ఆయన స్తుతించును. నా ప్రాణమా యెహోవాను సన్నతించుడి. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన. మంచిదండి. వాక్య భాగం చదివి వినిపించిన సహోదరుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పే ప్రియుడెసు. లోకాన పొందవలేని లోకమునందు కొంతకాలం
కీర్తనల గ్రంథము 61వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు అందరము కలిసి చదువుకుందాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గము. నా ప్రాణము తలడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుని ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాక్కును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువును కలుగు చేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిలో అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించు. దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించను. దేవుడు వాక్య భాగమును మన కొరకు ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన సన్నిధిని మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, జీవాధిపతి, ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ పాటల ద్వారా ఇంతవరకు మిమ్మల్ని మహింపరిచిన మేము వాక్యము దగ్గరికి మేము వస్తుండగా మీ స్వరం వినుటకు ఆశతో ఎదురు చూస్తున్నాము. మాతో మీరు మాట్లాడి మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. తీసుకొచ్చిన మా ప్రియులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి నడిపించి వారికి క్షేమం దయచేసి మీ సన్నిధిలో ఉన్న సర్వ సమృద్ధి చేత మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరిచి నడిపించండి. నేను బలహీనుడను వట్టివాడను, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మా అందరికీ మీ స్వరాన్ని వినిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చునండి ప్రియులారా. తిరిగి ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. ఈ భాగము అబ్షాలోము తిరుగుబాటు చేసిన సమయంలో వ్రాసినటువంటి కీర్తనగా ఈ కీర్తన మనం చూడవచ్చు. ఎవరికి ఇది రాశాడు అంటే గాయకుల నాయకుడికి రాశాడు. గాయకుల నాయకుడు అనగా ప్రధాన గాయకుడు. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినటువంటి కీర్తన. దావీదు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న దినాల్లో దావీదుకి ఇద్దరి ద్వారా సమస్యలు వచ్చాయి. మొదటి వ్యక్తి ఎవరంటే సౌలు. సౌలు ద్వారా దావీదు జీవితంలో సమస్యలు వచ్చాయి. ఆయన వరుసకి మావయ్య అవుతాడు. రెండవది కుమారుడు ద్వారా సమస్యలు వచ్చాయి. ఒక ఆయనేమో ఆయన రాజ్యాన్ని తరతరాలు ఉంచుకోవాలని, ఇంకొక ఆయనేమో రాజ్యము లాక్కోవాలని. తిరుగుబాటు సమయంలో దావీదు ఈ కీర్తన రాశాడు. సహజంగా తిరుగుబాటు సమయంలో మనకేమనిపిస్తుంది అంటే మనం కూడా తిరుగుబాటు చేయాలనిపిస్తుంది. ఈ కీర్తన వ్రాసి ప్రధాన గాయకునికి పంపిస్తూ ఉన్నాడు. ఎవరు ప్రధాన గాయకుడు అంటే యెదూతు. ఎవరు? యెదూతు అనేటువంటి ఆయన ప్రధాన గాయకుడు.
యెదూతు అనగా స్తుతి చెల్లించుట అని అర్థం. యెదూతు అనగా ఈయనకి ఇంకొక పేరు ఉంది, అదేమిటంటే ఏతాను. ఏతాను అన్న యెదూతు అన్న రెండు ఒకటే. ఈయన మరారి కుటుంబానికి, లేవి వంశానికి చెందినటువంటి వాడు. వీరు ప్రత్యక్ష గుడారం యొక్క సామాన్లు మోసేవారు. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే ప్రత్యక్ష గుడారమును కట్టమంటే ఆ సామాన్లు మోసే పనిలో ఈయన ప్రథముడు, ఆయన కుటుంబం అంతా కూడా ఈ పని చేసేది. ఈ పరిచర్య చేసినటువంటి ఈ సేవకుడు దేవుని మందిరములో ప్రధాన గాయకుడయ్యాడు, దేవుని ఆరాధికుడయ్యాడు. గుడారపు బల్లలు, పలకలు, స్తంభాలు, ఆ తాళ్ళు, వాటికి చుట్టూ వేసేటువంటి ఆ టెంట్ క్లాత్ ఉంటుంది చూసారా, ఇవన్నీ మోసే పని. వాళ్ళు ఏం చేయాలంటే ప్రయాణం ఇక్కడి నుండి మరొక మజిలీకి వెళ్తుందని అన్నప్పుడు వీళ్ళు ఇవన్నీ కూడా చుట్టుకొని వీరికంటే ముందు వెళ్ళిపోయి వీళ్ళు గుడారం వేసేయాలి. అక్కడ వెళ్ళి అక్కడ వీళ్ళు వచ్చేలోపు అక్కడ గుడారం వేయాలి. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో ఎక్కడ గుడారం వేస్తారో వీళ్ళు మళ్ళీ వచ్చి అక్కడ ఆగుతారు. మరలా నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలంటే ముందు వీళ్ళు ఇప్పుకొని వెళ్ళి వీళ్ళు వచ్చేలోపు గుడారం వేసేయాలి. మళ్ళీ వీళ్ళు ఆరాధించడానికి ఆరాధన స్థలమే వాళ్ళకి ప్రాముఖ్యమైంది. ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించుకోవడానికి ఈ సామాన్లు మోసేటువంటి పని చేసేటువంటి కుటుంబములో పుట్టినటువంటి వ్యక్తి యెదూతు లేక ఏతాను. ప్రియులరా, ఈయన తర్వాత కాలంలో ప్రధాన గాయకులలో ప్రథముడయ్యాడు. రెండవ వ్యక్తి ఎవరు అంటే ఆసాపు. మనకి కొన్ని కీర్తనలు కూడా ఉంటాయి, ఆసాపు రాసిన కీర్తన అని. చూసారా మీరు, కీర్తనల దగ్గర ఉంటుంది ఆసాపు కీర్తన అని. రెండవ వ్యక్తి ఈయన కూడా ప్రధాన గాయకుడు. మూడవ ప్రధాన గాయకుడు ఎవరు అంటే హేమాను. ప్రియులరా, వీళ్ళలో ముఖ్యుడు ఎవరంటే యెదూతు. యెదూతు అనగా అర్థం ఏమిటంటే స్తుతి చేయడము, స్తుతించడము. అంత భారాలు ఇప్పుకొని మోసుకుంటా వెళ్తూ స్తుతిస్తూ ఉండేవాడంట. నేను అనుకుంటాను, అప్పుడు సామాన్లు మోసినవాడు కదా, దావీదు కాలం వరకు ఉంటాడా? మరి ఎవరై ఉంటారు అంటే అదిగో వాళ్ళ పిల్లలై ఉంటారు. తండ్రుల యొక్క పరిచర్య ఆశీర్వాదాలు పిల్లలను మందిరములో నిలబెట్టాయి, దేవుని సన్నిధిలో నిలబెట్టాయి. అంటే ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణానికి దావీదు కాలానికి ఇంచుమించు 5 లేక 600 సంవత్సరాల తేడా ఉంది మధ్యలో. ఎందుకంటే మధ్యలో సౌలు ఒక 40 సంవత్సరాలు ఉన్నాడు కదా. అంతకుముందు న్యాయాధిపతుల కాలం ఉంది, అది ఒక 350 సంవత్సరాలు. దానికి ముందు వాళ్ళ ప్రయాణం ఒక 40 సంవత్సరాలు. అంటే మొత్తం ఒక 500 చిల్లర 600 సంవత్సరాల కాలము నడిచింది. అంటే ఆ పరిచర్య చేసినటువంటి ఆ గుర్తులు ఏమైతే ఉన్నాయో అవి వాళ్ళ పిల్లలు మందిరాల్లో నిలబడి పాటలు పాడేటువంటి స్థాయిని వాళ్ళు సంపాదించుకోవడానికి గల కారణం ఏమిటి అంటే అదిగో వారి తండ్రి లేక వారి తండ్రులు దేవుని యొక్క పరిచర్యలో గొప్ప భారములు మోసినవారు. ప్రియులరా, దావీదు ప్రతి పాట రాసి ఎవరికి పంపేవాడంటే ప్రతి పాట రాసి ప్రధాన గాయకునికి పంపించేవాడు. ఈ పాట ఆయన పాడితేనే బాగుంటుంది, ఈ పాట వాళ్ళు పాడితేనే బాగుంటుంది. కొన్ని పాటలు పాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే మనసు దేవుని వైపునకు తిప్పుద్ది. కొన్ని పాటలు పాడుతుంటే మనసు వాళ్ళ వైపు తిప్పుద్ది.
మనుషుల వైపు త్రిప్పబడ్డం కాదు. మనము పాట పాడితే అదిగో సంఘము యొక్క మనసులు ప్రభు వైపునకు తిప్పబడాలి. దావీదు పాట రాసి ఇది ప్రధాన గాయకునికి ఇవ్వండి. ప్రధాన గాయకుడు ఈ పాట పాడాలి. ఎప్పుడు అంటే అబ్షాలోము తిరుగుబాటు చేసిన సమయంలో. అబ్షాలోము తిరుగుబాటు చేసిన సమయము అంటే మనకు గుర్తుకు రావలసినటువంటి అధ్యాయం ఏమిటి? ఒక్కసారి మనము సమూయేలు గ్రంథానికి వెళదాం. అబ్షాలోము తిరుగుబాటు చేసిన సమయంలో ప్రియులరా, యోవాబు అబ్షాలోముతో యుద్ధమాడి యోవాబు అబ్షాలోముని చంపివేసిన తరువాత వ్రాసిన కీర్తన. యోవాబు అబ్షాలోమును చంపివేసిన తర్వాత దావీదు మహానాయిములో పారిపోయి, ఇశ్రాయేలు బెత్లెహేము ప్రాంతము నుండి పారిపోయి మహానాయిములో నివసిస్తూ ఉన్నాడు. కొంచెం దగ్గర స్థలమే అది. ప్రియులరా, దావీదు మహానాయిములో ఉన్నప్పుడు దావీదుని ఎవరు పోషించారు, ఎవరు బలపరిచారు అని మనం బైబిల్లో చూస్తే బర్జిలై అనేటువంటి వ్యక్తి బలపరిచాడు దావీదుని. మనకు ఆ విషయాలు ఎక్కడ కనిపిస్తాయి? 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనంలో మనకు ఈ మాటలు కనిపిస్తాయి. గిలాదీయుడైన బర్జిలై రోగేలిము నుండి యోర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిలై 80 సంవత్సరాల వయసు గలవాడు. అమ్మా ఏంటంట? బహుముసలివాడు. వింటున్నారా? బహు ముసలివాడు రాజుకి సహకారిగా నిలబడ్డాడు. ఎంత? 80 ఏళ్ళ వయసు ఉందంట. ఎంత? 80 ఏళ్ళ వయసు ఉంది కదా. అమ్మా నేను చేయాల్సిన కాలం అంతా చేసేసానమ్మా. అమ్మో నేను ఎంతో పని చేశాను. ఇప్పుడు ఏమైపోయాను? ముసలోడిని అయిపోయానమ్మా. ఇంకా నేను చేయలేను. అంతా ప్రభువుకు తెలుసులే. అబ్బా మన టాలెంట్ గల మాటలు ఎలా వస్తాయంటే దేవునికి తెలియదా ఏంటి? అవును నిజమే. దేవునికి తెలియదా ఏంటి? దేవునికి అన్నీ తెలుసు. నిజమే, దేవునికి అన్నీ తెలుసు. తెలుసా? ఖచ్చితంగా తెలుసు. 80 సంవత్సరాల వయసులో రాజు ఇబ్బందిలో ఉన్నాడు, రాజు శ్రమలో ఉన్నాడని ఏమండి ఒక ముసలివానికి, బర్జిలై అనేటువంటి వ్యక్తికి, మహానాయిములో ఉన్నటువంటి ఒక ఐశ్వర్యవంతుడికి రాజు మీద మనసు కలిగింది. రాజుకి నేనేమైనా చెయ్యాలి. భారతదేశంలో యేసు క్రీస్తు అనేటువంటి రాజుకి ఇబ్బంది ఉంది. ఆయనను ప్రేమించేవారు ఆయన కొరకు సహకారులుగా నిలబడాలి, ఆయన కొరకు సాక్షులుగా నిలబడాలి. ఎదుగో రాజు శ్రమలో ఉన్నాడు, రాజు ఇబ్బంది పడుతున్నాడు, రాజుకి కష్టంగా ఉంది, ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అడ్డులు ఉన్నాయి, ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేవుని బిడ్డగా, రక్షించబడిన వ్యక్తిగా, యేసుక్రీస్తు నామమును ధరించిన వ్యక్తిగా మనము ఆయనకి సాక్షులుగా ఉండాల. నువ్వు ఆయనకి సాక్షిగా ఉండాల. నువ్వు ఆయన్ని పోషించడం అంటే ఏమిచ్చి పోషిస్తావు? ఏం పెడతావు నువ్వు దేవునికి? నువ్వు ఏం పెట్టి పోషించగలవు దేవుణ్ణి? ఏ విధంగా తృప్తిపరచగలవు? ఒక ఆయన అన్నాడు, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. ఏమిస్తాం? సరిపోద్దా అంటే చాలు. 1000 కొండల మీద గొర్రెలు తెచ్చి బలర్పించమంటావా? చాలదు. సొలొమోను అంటాడు, అదిగో దేవాలయం ప్రాంగణ్యం చాలక అవతల పక్కున్న స్థలాలన్నీ తీసుకొని దహన బలిపీఠాలు కట్టి 1000 బలులు అర్పిస్తా ఉన్నాడు. సరిపోతుందా? దేవుణ్ణి నేను ఈ బలులతో తృప్తిపరచగలను అంటే చాలదు. దేని చేత దేవుణ్ణి సంతోషపరచగలవు?
రాజు శ్రమలో ఉన్నాడు, రాజు ఇబ్బందిలో ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినవానిగా, ఒక దేవుని పేరు పెట్టబడిన వ్యక్తిగా దేవుణ్ణి ఏ విధంగా నువ్వు సంతోషపరచగలవు? నీ సర్టిఫికెట్లో ఉన్నటువంటి దానిని బట్టి సంతోషపరచగలవా? గొప్ప సాక్ష్యమా? దేని చేత నువ్వు తృప్తిపరచగలవు? బహిరంగంగా నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? దేని చేత నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలవు? యథార్థంగా జీవించా 80 సంవత్సరాల ఒక వృద్ధుడు దావీదు బాధలో ఉన్నాడని చెప్పి ఆయన ఏం చేశాడు? ఒకసారి ఆ వచనాలు చదవండి. 32వ వచనం చదవండి. బజ్జులయి వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. బజ్జులయి 80 సంవత్సరాల వయసు కలిగిన బహు ముసలివాడై ఉండెను. అతడు బహు అధిక ఐశ్వర్యవంతుడు గనుక మహానయంలో ఉండగా అతనికి భోజన పదార్థాలు పంపించుచు ఏమిటా? ఒకప్పుడు చేసామండి మేము. పాస్టర్ గారు మీకు తెలియదు కానీ పాస్టర్ గారు ఒకప్పుడు గాలి పీల్చామండి, ఇప్పుడు పీలవట్లేదు. ఏం పీల్చావు? ఇప్పుడు మానేసావేంటి? మానేసావా? బ్రీతింగ్ తీసుకోవట్లేదా? ఓ పని చెయ్యి, పోతా 5 రూపీస్ దొరుకుతుంది, ఫెవికిక్ అంటారు దాన్ని. ఫెవికిక్ అంటారా? ఒక 4 డ్రాపులు, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, గాలి పీల్చకం. అప్పుడు పీల్చామండి, అప్పుడు తిన్నామండి, అప్పుడు భక్తి చేసామండి, అప్పుడు ప్రార్థన చేసామండి, అప్పుడు బైబిల్ చదివామండి, అప్పుడు మందిరానికి వెళ్ళామండి, అప్పుడు చర్చిలో ఉండేవారు అండి, అప్పుడు పరిచర్య చేసేవారు అండి, అప్పుడు ఎక్కడ కూటాలంటే అక్కడికి వెళ్ళేవారు అండి. ఇప్పుడు పెద్దవారి అయిపోయాం కదండి. పిల్లలు, వారి బాధ్యతలు. ఏమా? ఇప్పుడు నువ్వు ఒక ఆఫీసులో జాబ్ చేస్తున్నావు, ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఆఫీస్కి లేట్ అయితే నువ్వేమైనా చెప్తే వింటాడా? సిగ్నల్ పడింది సార్ అంటే వింటాడా? చెప్పాలి. వింటలేదా? సార్ ఇక్కడ ఒక ఊరేగింపు వెళ్తుందండి, ట్రాఫిక్ అంతా ఆగిపోయిందండి అంటే వింటాడా? ఒక చిన్న కంపెనీ అనకపోతే మరి పరిస్థితి చెప్పు. నాకు సంబంధం లేదు. నువ్వు దేవుని బిడ్డగా నువ్వేం చేయాలి? ఇప్పుడు ఒక చెట్టు వేసావు బయట, ఇప్పుడు ఆ చెట్టు ఏం చేయాలి? నిన్ను నాటాక నిన్ను అక్కడ పెట్టాక ఆ స్థలంలో నిన్ను ఉంచాక నువ్వు ఆడ ఫలించద్దా? నువ్వు కాయలు కాయొద్దా? నువ్వు ఇతరులకి ఆశీర్వాదంగా మారద్దా? ఎంతసేపు ఆ స్థితిలోనే ఉంటావా? అక్కడే ఉంటావా? నువ్వు పరిపక్వతలోకి రావా? ప్రభు చెప్పిన వాగ్దానాలు తీసుకోవా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నింపండి, లోపర్చుకోండి అనేటువంటి వాగ్దానాలు నీకు కాదా? నీకొద్దా? ఈ లోకంలో నాటుకుపోతావా? ఫిక్స్ అయిపోయావా? శాశ్వతం అనుకుంటున్నావా? వాక్యపు హెచ్చరికలు చెవిలోకి వెళ్ళడం లేదా? ప్రభువుని ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు నువ్వు ఫలించాలి. ఆ చెట్టుని నువ్వు ఎలాగ నాటావో అది నీకు పూలు ఇచ్చినప్పుడు, అది నీకు కాయలు ఇచ్చినప్పుడు, అవి నీకు ఫలాలు ఇచ్చినప్పుడు నువ్వు దానిని చూసి సంతోషిస్తావు, దాన్ని చూసి ఇంకా ఆనందిస్తావు, దాని గురించి 10 మందికి చెప్తావు కదా. అలాగే నువ్వు కదా, అలాగే నేను కదా, మనం కదా, నీ గురించి చెప్తాడు కదా. దావీదు గురించి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఏంటి? బైబిల్లో దావీదు గురించి ముద్రించేశాడు దేవుడు. దావీదు గురించి చదువుకో, మంచి చెట్టు అది. ఎన్నిసార్లు కొట్టారు దాన్ని, ఎన్నిసార్లు కొమ్మలు పీకారు, దాని ఆకులు పీకారు, కాయలు పీకారు, ఆ చెట్టును సర్వనాశనం చేయాలనుకున్నారు. నేను దావీదుని నాటాను. దావీదు విషయంలో దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటే మనల్ని వదిలేస్తాడా? దేవుడు నీ విషయంలో ఓ ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవుని కొరకు మనం ఫలించాలి. నువ్వెక్కడున్నావో, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో దేవుని కొరకు ఫలించాలి. ఓ రోజు
ఒక పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి నన్ను తీసుకెళ్ళారు. అక్కడ రాసేటప్పుడు క్యాస్ట్ అనగానే నా సైజ్ చూసా అంటున్నారు. నేనేం చేసేది? క్యాస్ట్ అంటే నన్ను వాళ్ళు అడిగారు. అప్పుడు వెంటనే నా సైజ్ ఏంటమ్మా చెప్పు అన్న. అదే పాస్టర్ గారు, ఉద్యోగాలు అవి వస్తాయి కదా. వస్తాయి, నీకు గవర్నమెంట్ ఉద్యోగాలు నీకోసమే సిద్ధంగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చేస్తాయి. దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండు. దేవుని కొరకు నమ్మకంగా ఉండు. వృద్ధుడు బహుముసలివాడా ముసలివాడా? బహుముసలివాడంటే దావీదు అరణ్యంలో ఉంటే ఈ ముసలోడికి అరణ్యంలో ఏం పని? వాళ్ళ పిల్లలు అని ఉంటారు. నాన్న మేము వెళ్తావులే, నువ్వు సరిపోయావు, శాదస్తిపోడివి. ముసలోళ్ళు మనం ఎలాగే అంటాం. అమ్మ నాన్నలు ముసలోడు అయిపోతే మనకు వచ్చే పదాలు ఇయ్యే. బాగా మా నాన్నకి చేదస్తం ఎక్కువైపోయింది. చేదస్తిపోడు అయిపోయాడు ఈ మధ్య. నా మాట ఎండం లేదు మా నాన్న, చేదస్తిపోడు. నిజమే, మీ నాన్నకి చేదస్తం కాబట్టి నువ్వు అలా ఉన్నావు. అంటే నువ్వు చెప్పింది చేస్తే మీ నాన్న మంచోడు, లేకపోతే మీ నాన్న ఎవరు అంటున్నారండి కొంపదీసి. కొంతమంది పైకి అంటారు కానీ లోపల అంటారు. మా నాన్నకి బాగా ఈ మధ్య చేదస్తం ఎక్కువైందండి. పిల్లలు కొంచెం పెద్దోళ్ళకి ఈ మాటలు వస్తాయి. అంతకుముందు నాన్న చాలా మంచోడు. మా డాడీ హీరో. కొంచెం బాగా అన్నీ తెలిసాక, కొంచెం చదువు ఎక్కువ వచ్చాక పిల్లలకి చదువు ఎక్కువ వస్తుంది. తల్లిదండ్రులకి చదువు తక్కువ ఉంటుందా కదా. వీళ్ళు బాగా చదివేసేసి ఏమంటారు అంటే, నీకేం తెలియదు, ఊరుకో నువ్వు మాట్లాడు, ఊరుకో, నీకు తెలియదు, ఊరుకో. అవునా ప్రియులరా? ఈ ముసలాయన ఆ అరణ్యంలోకి పోతుంటే, మహానయం అరణ్యంలోకి పోతుంటే పిల్లలు అని ఉంటారా, నాన్న ఎందుకు మేము వెళ్తాం? లేదురా, రాజు శ్రమలో ఉన్నాడు, నేను వెళ్ళాలి. రాజు ఇబ్బంది పడుతున్నాడు, ఆయన మన దేశపు రాజు, ఆయన ఇబ్బందిలో ఉన్నాడు, మనం ఆయనకి సహకారిగా ఉండాలి. భారతదేశంలో మన రాజు ఇబ్బంది పడుతున్నాడు. ఎన్నో వ్యతిరేకతలు మన ముందు వార్తలు చూసి ఆ వార్తలు గ్రూపుల్లో షేర్ చేస్తున్నాం, కానీ దాని విషయంలో మనకు బాధ లేదు, దాని విషయంలో మనకు కన్నీరు లేదు. మనం గ్రూపుల్లో షేర్ చేయడం, ఆ గ్రూపులో నుంచి ఈ గ్రూపులోకి, ఈ గ్రూపులో నుంచి ఆ గ్రూపులోకి మనకు రావడం తడు. మనం ఏ గ్రూపులో షేర్ చేసేద్దాం. అందరికంటే ముందు మనమే ఏం చేయాలా? అయ్యి బాబోయ్ ఎంత గొప్ప విషయమో, నువ్వు స్టేట్ బ్యాంక్ని అలా పైకి లేపినట్టుగా భుజాల మీద. వేరే గ్రూపులోంచి నీకు వచ్చిన దాన్ని వెంటనే ఏం చేయాలా? గ్రూప్లో ఫార్వర్డ్ చేసేసి, అమ్మయ్య సాధించాను, అసలు గొప్ప సాధింపు నేను అసలు ఈరోజు, ద గ్రేట్. ప్రియులరా, ఎన్ని శ్రమలు మన భారతదేశంలో మన వెంబడిస్తున్న రాజు అనుభవిస్తున్నాడు. రాజు శ్రమలో ఉన్నాడు, నేను రాజుకు సహాయపడుతూ వెళ్ళాలి. ముసలివాడు ఈ వయసులో సహాయపడతావు. ఏమైనా కానీ నేను రాజు పని చేయాలి. ప్రియులరా, కుడివైపునున్న వారిని చూసి అన్నాడంట రాజు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను చలి కలిగి ఉంటిని, మీరు నాకు దుప్పటిచ్చితిరి. నేను ఇబ్బందిలో ఉంటిని, మీరు నన్ను పరామర్శించితిరి. నేను రోగినై ఉంటిని, నన్ను చూడ్డానికి వచ్చితిరి. నేను జైల్లో ఉంటిని, నన్ను పరామర్శించడానికి, ఆదరించడానికి వచ్చితిరి. మేము ఎప్పుడు చేశాం? ఇదిగో వీరికి చేశారు, నాకు చేసినట్టే. రాజు ఇబ్బందిలో ఉన్నాడని బయలుదేరుతున్న బర్జిలైని చూద్దాం. ముసలివాడు, 80 సంవత్సరాల కంటే పై వయసు కలిగిన వాడు, రాజుకి సహాయపడుతూ భోజన పదార్థాలు పంపించుచూ వచ్చానంట. ఏమేం పంపాడు ఒకసారి తెలుసా మీకు? ఒకసారి చూడండి, అక్కడే ఉంది, చదవండి. 28వ వచనం. అరణ్యమందు ఆలసిన వారై ఏమేం పంపాడంట? పరుపులు. ఏమండి, రాజుకి భోజనాలు ఒకటే పంపాడా? చెప్పండి. పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, నువ్వుల పిండి, వేయించిన గోధుమలు,
కాయధాన్యములు, చిక్కుడుగాయలు, పేలాలు, తేనె, ఏ 28, ఇంకా ఎక్కడెక్కడో ఎతుకుతున్నారు, ఎక్కడో 28 అని, 17, 28. రాజు ఎక్కడున్నాడు? బాధలో ఉన్నాడు. ఈయనేం చేస్తున్నాడు? చూడండి, ఆయన పరుపులు, పాత్రలు, కొండలు అడవిలోకి తీసుకెళ్ళడం కష్టం. కొండలు, చల్లగా నీళ్లు తాగుతాడు రాజు. అడవిలో రాజుగారు ఎలా పడుకుంటాడు? రాళ్ళు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, గందరగోళం ఉంటుంది. పరుపులు, రాజుగారికి సహాయపడుతూ రావడం. ఏమండి, ఆ యొక్క ఆశీర్వాదము బర్జిలై యొక్క కుమారుడు అనుభవించాడు. అదిగో తాను చేసిన పరిచర్యకు ఆశీర్వాదము తన పిల్లలు అనుభవించారు. పరిచర్యలో మనము చేసేటువంటి సహకారము, పరిచర్యలో మనం ఆయనకి సాక్షులుగా ఉండడం, దేవుని పనిని ముందుకు తీసుకుని వెళ్ళడం, దేవుని కొరకు మనం నిలబడడం. ఏంటి నీ క్యాస్ట్ అంటే ధైర్యంగా చెప్పగలగాలి. ఏంటి నీ జీవితం అంటే నేను ఫలానాని చెప్పగలగాల. ఏంటి నువ్వు అంటే నేను ఫలానాని నువ్వు చెప్పగలగాలి. ధైర్యంగా చెప్పాలి. దేవుని కొరకు నువ్వు నిలబడ్డం అంటే, రాజుకి సహకరించడం అంటే నువ్వేం సహకరిస్తావు? నువ్వేమి ఇవ్వగలవు? నువ్వు ఇచ్చే ఆ పైసలు ఎవడికి పనిచేస్తాయి? ఆయన దగ్గర చెల్తుందా? ఒక్కొక్క దేశపు నోటు తీసుకొస్తే ఇక్కడ కరెన్సీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే అక్కడ మార్చుకోవాలి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఇన్ని కరెన్సీ తీసుకొస్తే ఏం చేసుకుంటాడు? ఇంతకీ కాగితాలు ఏం పని చేస్తారా? గోల్డే కింద పడేస్తున్నాను నేను. మా ఊర్లో రోడ్లే మేలిం బంగారం తీసుకుంటాం మేము. ఇది ఇచ్చే పేపర్లు ఏం చేసుకోను. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించు. దేవుని కొరకు నువ్వు బలమైనటువంటి సాక్షిగా నిలబడు. ఎక్కడైనా సరే నువ్వు చెప్పు, నీ క్రియల ద్వారా చెప్పు, నీ బ్రతుకు ద్వారా చెప్పు, నేను దేవుని బిడ్డనని, నేను అలాంటి వ్యక్తిని కానని చెప్పు, నేను అలాంటి వాటికి లొంగే వ్యక్తిని కానని చెప్పు, నేను నమ్మకమైన వ్యక్తినని నువ్వు చెప్పగలిగితే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దాని యొక్క ఫలాలు, దాని యొక్క ఆశీర్వాదాలు నీకు నిలిచి ఉంటాయి. దావీదుకి ఆయన పరుపులు, నాకు తెలిసి ఇల్లు లాకెళ్తున్నట్టున్నాడు. మొత్తం ఇంట్లో నేను తీసుకెళ్తున్నాడు. ఈ ముసలోడితో పెద్ద తలపోటు అయిపోయింది, మొత్తం తీసుకెళ్ళి పెడుతున్నాడు. కొన్నిసార్లు ఇలాంటి మాటలు వినపడ్డాయా? మొత్తం తీసుకెళ్ళి పెడుతున్నావు. మా మాట వినవా? మమ్మల్ని నువ్వు ఏపుకు తింటావా? నీకు శానస్యం ఎక్కువైపోయింది ముసలోడా, మొత్తం పట్టుకెళ్ళిపోతున్నావు. అమ్మా నీ తెలీదు, రాజు శ్రమలో ఉన్నాడమ్మా. ఇలారా, రాజు గురించి బర్జిలైకి ఎంత ఆశ అండి. నిజంగా నీ రాజుని గురించి నీకు ఆలోచన ఉందా? రాజు శ్రమలో ఉన్నాడు. పాత్రలు, కుండలు, పరుపులు, గోధుమలు, ఎవల పిండి, వేయించిన గోధుమలు, కాయలు, ధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, గొర్రెలు, జునుమొద్దులు మొత్తం పట్టుకొచ్చేస్తున్నాడు. ఓరే నాయన, ఇవన్నీ తేవడానికి మీరు ఆలోచన చేయండి, ఎంతమంది మనుషులు బయలుదేరి ఉంటారు బర్జిలైతో. నేను అనుకుంటాను ఒక 400 మంది, దావీదుతో ఒక 400 మంది ఉంటే 400 మందికి కావలసినటువంటి ఆహారము బర్జిలై పట్టుకొస్తున్నాడు. ఒకరోజు పట్టుకొచ్చాడా? పంపించుచు నాకు తెలిసి రోడ్డేసేసి ఉంటారు వాళ్ళు, రోడ్డేసేసి ఉంటారు. అంతేగా, రోడ్డెగిపోయిన కాలి బాట పడిపోయి ఉంటుంది. వాళ్ళు నడిచి అటు ఇటు, రేయ్ ఇట్ట పోలేం కానీ ఎదురని తీసుకోండి మొత్తం. రాజుకి సమయానికి ఆహారం ఇవ్వాలి. రాజు శ్రమ పడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో బర్జిలై ఎంత మంచి సాకారిగా నిలబడతా ఉన్నాడు. ఇదిగో చూడండి, రాజుకి భోజనము పంపించుచూ వచ్చాను. 33వ వచనములో ఇప్పుడు యోవాబు దగ్గర నుండి వార్త వచ్చింది, యెరూషలేముకు వెళ్ళిపోవచ్చు, అబ్షాలోము చచ్చిపోయాడు, ఇబ్బంది లేదని వార్త వచ్చినప్పుడు యెరూషలేములోకి నీవు రావాలని చెప్పి ఇప్పుడు దావీదు బర్జిలైని పిలుస్తా ఉన్నాడు. నువ్వు నన్ను పోషిస్తూ వచ్చావు, నా విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావు, నా విషయంలో నీకు ఆలోచన ఉంది. దేవుని పని విషయంలో కొంతమందికి చాలా ఆలోచన ఉంటుంది, నాకు తెలుసు. దేవుని పని ఎలా జరుగుతుంది దాని గురించి ఆలోచన ఉంటుంది కొంతమందికి.
దేవుని పనిలో ఇదిగో నా పాత్ర ఏంటి, వాళ్ళకి బాధ్యత ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వల్లరా, దేవుని పనిలో నీవు ఒక మంచి పనివాడిగా ఉండాలా అంటున్నాడు. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి యెరూషలేముకు తీసుకెళ్తాను అంటున్నాడు రాజు. ఎవరిని? 80 సంవత్సరాలు పైబడిన కురువృద్ధుణ్ణి. రా, వెంటనే బజ్జలై ఏమన్నాడు చూడండి. బజ్జలై, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఎన్ని దినాలు బ్రతకబోదును? 80 సంవత్సరాల వయసు. సుఖదుఖములకున్న భేదము నాకు తెలియదు, అన్నపానముల రుచి నాకు తెలియదు, గాయకుల స్వరము నాకు తెలియదు. నా ఏలిన వాడకు నీవు, నీ దాసుడైన నేను ఎందుకు భారము కావలేను? బా, రాజు పిలుస్తున్నాడు, యెరూషలేముకి రా. కేసీఆర్ ఇంటికాడి నుంచి ఫోన్ వచ్చిందంటే ఏం చేస్తారు చెప్పాలి? అయ్యో బాబాయ్, పోతా పోతా అందరికి చెప్పి వెళ్తాం. వీలైతే ఫ్లెక్సీ వేసేస్తాం మన ఇంటి ముందు, మొత్తం చెప్పేస్తాం. నాకు ఫోన్ వచ్చింది, వెళ్తున్నా. ఎవడ అడిగాడు రా నిన్న? కాదు, చెప్తున్నాను. అంటే ఎక్కడికి అనుకుంటావేమో నేను చెప్తున్నాను అంతే. అసలు నిన్ను ఎవడ అడిగాడు? వెళ్ళు. కాదులే, మరి ఎక్కడి నుంచో చెప్పు, ఎందుకు తలపోటు నీతో వింటాను చెప్పు. కేసీఆర్ దగ్గర నుంచి 100 మందికి చెప్పి బయలుదేరుతాం. ఏమండి అంటున్నాడు, ఆహ్వానాన్ని ఆయన తిరస్కరిస్తున్నాడు. అయ్యా అయ్యా, నేను దీనికి అర్హుడిని కాను, నేను నిన్ను పోషించవలసిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు నన్ను నాటావు, ఇమాజిన్ చేసుకో, నువ్వు నన్ను నాటావు, నేను ఫలించి నీ కొరకు అభివృద్ధి చెందాలి, నేను నీ కొరకు బ్రతకాలి. నువ్వు నన్ను నాటావు, నీరు పోసావు, ఇంత భాగ్యం ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, నేను నీ కొరకు బ్రతకాలి, నాకు ఈ స్థాయి ఇచ్చావు. నిన్న ఒక అతను అంటున్నాడు నాతో, పాస్టర్ గారు నేను ఈ స్థితిలో ఉండడానికి దేవుని కృప. ఎక్కడో మాది నేను మా ఊరు చిన్న పల్లెటూరు పాస్టర్ గారు, చెరువుల దగ్గర ఉండేవాడిని నేను. ఇంత పెద్ద సిటీలో దేవుని కృప. ఒక ఉద్యోగం చేస్తున్నాను, దేవుని కృప. ఈ స్థాయి కలిగి ఉన్నాను, దేవుని కృప. ఒక మంచి స్మార్ట్ ఫోన్ వాడుతున్నాను, దేవుని కృప. ఒక చిన్న ఉద్యోగం కలిగి ఉన్నాను, దేవుని కృప. ఒక మంచి కంపెనీలో జాబ్ ఉంది, దేవుని కృప. ఇప్పుడు నువ్వు దేవుని కృపకి ఏం చెల్లిస్తావు? ఏమి ఇవ్వలేవు. ప్రభు అంటాడు, నువ్వేమీ లేవు, నీ వల్ల కాదు, నువ్వు బ్రతుకు నా కొరకు, నా కొరకు జీవించు. దేవుని కొరకు మనం బ్రతకడమే కావాలి. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి, లోపరుచుకోండి. ఆ చెట్టు అలాగే ఉందనుకో, నాటి 10 ఏళ్ళు అయింది. ఎన్ని 10 సంవత్సరాలు ఒక పూలకుండి కొనుక్కొచ్చి మట్టేసి దాన్ని నాటావు, అది ఫలించట్లా. ఏం చేయాలి దాన్ని? నువ్వు విశ్వాస జీవితంలో ఫలించట్లా. ఏం చేయాలి? నిన్ను పేరేమో పేరు గొప్ప, నేను అనడం లేదు, మళ్ళీ నన్ను అనద్దు. నువ్వు ఫలించడం అంటే ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడడం, దేవుని కొరకు నిలబడడం అంటున్నాడు. ఒకసారి మనకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది, 24 పెద్దలకి ఆయన కిరీటాలు ఇచ్చాడు. వారిని సింహాసనాలు కూర్చోబెట్టి కిరీటాలు ఇస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ కిరీటాలు తీసుకొచ్చి ఆయన పాదముల యొద్ద పడేసి, తీయలేదు ఇంకా, ఎక్కడో చెప్పాలి బ్రదర్, 4:10 ప్రకటన గ్రంథం లాస్ట్ పుస్తకం. సాగిలపడి బజ్జలై అనుకుందాం ఇతన్ని కాసేపు. నీకు సింహాసనం ఇస్తాను, నీకు కిరీటం ఇస్తాను, నీ స్థాయిని పెంచుతాను యెరూషలేములో నిన్ను అధిగుండి చేస్తానంటే వాళ్ళేమంటున్నారు చెప్పాలి? ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృజించితివి, నీ చిత్తమును బట్టే అవి ఉండెను, దానిని బట్టియే
సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందడానికి నువ్వరుహుడు ప్రభు, మేము అర్హులం కాము. ఆ కిరీటములు తీసి ఆ సింహాసనముల ఎదుట వేసారంట. మనమైతే ఏం చేస్తాం? ఊరేగుతాం, సెల్ఫీ తీసుకొని పెడతాం, స్టేటస్లో పెడతానే ఉంటాం. 6 నెలలు అయినా కూడా డీపీలో పెట్టేస్తాం, డైరెక్ట్గా డీపీలో పెట్టేస్తాం. వాళ్ళు అంటున్నారు, యెరూషలేములో నేను నిన్ను పోషిస్తాను, రా, నువ్వు నాకు నా శ్రమలో నాకు తోడుగా ఉన్నావు, రా, యెరూషలేములో నేను కాపాడుతాను. అయ్యా, నేను అర్హుడిని కాను, నాకు ఏ అర్హత లేదయ్యా. దావీదంటాడు, గొర్రెల వెంబడి తిరుగుచున్న నన్ను పాడి గొర్రెలు వెంబడించుట మాన్పించి ఇశ్రాయేలు మీద రాజుగా చేసేదివి. నిన్ను రాజుని చేయని అవసరం లే, ఎక్కడెక్కడో బతుకుతున్న నిన్ను ఈ స్థాయిలో పెట్టాడు, అక్కడికే స్తుతించాలి. అసలు మన ఎవరు అంటున్నారు, నాకు 2 బిడ్డలను ఇచ్చాడండి దేవుడు, మంచి పిల్లలు, స్తుతించవా? మంచి కుటుంబం ఇచ్చాడండి, స్తుతించవా? దేవుని గణపరచవా? దేవుని కొరకు బ్రతకవా? ఏం కావాలి ఇంకా నీకు? ఇంతవరకు మేలు చేశాడు, స్తుతించవా? అసలు కరోనాలో పోవాలి, నిలబెట్టాడు, స్తుతించవా? కరోనాలో ఎవడో దించలా, తోసేశారు గుంటలోకి. ఎంత జాగ్రత్తగా దించుతారండి గుంటలోకి, అవునా? ఎవడన్నా చేత్తో పట్టుకున్నాడా? తోసేశారండి, ఇలా తోసేశారు. జేసీబీయా? ఇమాజిన్ చేయండి, అలా పడిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో. వీళ్ళరా కొంతమందిని చూడ్డానికి కూడా అవకాశం లేకుండా పడేశారు. కుక్కలు తినేసినాయి, కాకులు తిన్నాయి, ఎలుకలు తిన్నాయి. కొంతమందిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఎక్కడో పడేశారు, తెలియదు. ఈరోజు మనం ఉన్నాం. కృప కాదా? కృప కాదా? నేను అది తాగాను, ఇది తిన్నాను, మేము అది తాగాం కాబట్టి ఉన్నాం, మేము అవి తిన్నామండి పాస్టర్ గారు. అవునా? నువ్వు తిన్నయే నిలబెట్టిందా నిన్ను? అవునా? కాదు. కోట్లు ఉన్నోళ్ళు కూలిపోయారు. వాళ్ళ వెనకాలే ఒక ఇంట్లో 2 డాక్టర్లే కూలిపోయారు. ముఖం కూడా తీసి చూడడం లేదు, ప్లాస్టిక్ కవర్లో కట్టేస్తే పడేయండి. దూరం నుంచి ఏడవడం తప్ప ఏం చేయలేకపోయారు మనుషులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యెరూషలేముకు రా అంటున్నాడు దేవుడు. దావీదు అంటున్నాడు, యెరూషలేముకు రా అంటున్నాడు. నీకు సింహాసనం ఇస్తాను, నీకు కిరీటం ఇస్తాను, రా. ఇక్కడ అలాగే ఉంటే అక్కడ కూడా అలాగే ఉంటాం. ఇక్కడ మేము అర్హులం కాం ప్రభువా, మేము పాత్రులం కాం ప్రభువా. దావీదు అంటాడు, నేను గడప దగ్గరే ఉండేవాడిని ప్రభువా అంటాడు. అలాంటి వాడు అక్కడ వెళ్ళాక కూడా అలాగే ఉంటాడు. అలా తగ్గించుకునేవాడు అక్కడ కూడా అలాగే తగ్గించుకుంటాడు. నేను అనుకుంటాను బజ్జలయ్యి, అయ్యా నేను రాజునకు శ్రమ కలిగించకూడదు, రాజుకి ఇబ్బంది కలిగించకూడదు, నేను రాజుని పోషించవలసిన వాడు, అది నా బాధ్యత, నేను రాజుకి ఇబ్బందిగా మారకూడదు. అక్కడికి వెళ్ళాక నేను అనుకుంటాను, పరలోకం వెళ్ళాక బజ్జలేని కూర్చోబెడితే, అయ్యా నేను అర్హుడిని కాను, అమ్మోలాడని కూర్చుంటానులే. అయ్యా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మనసు ఎరిగి నడిచేవాడెవడు? నీవు ఆయన కొరకు ఫలించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు చిన్న పొజిషన్లో ఉన్నా ఫలించాలి అంతే. నువ్వు చిన్న స్థాయిలో ఉన్నా ఫలించాలి, ఒక చిన్న పనిలో ఉన్నా నువ్వు ఫలించాలి. అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావని బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒక్కసారి త్వరగా. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి త్వరగా. యోబు గ్రంథం 8:5. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడలా, పేజీ నెంబర్ 425. ఇంకా పేజీలు ఎతుకుతున్నారు కొంతమంది. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును
వర్ధిల్లింపచేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఏం చేయాలా? ఇక్కడ కండిషన్స్ అప్లై. నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి. రెండవది దేవుని బతిమాలాలి. మూడవది యథార్థవంతుడు అవ్వాలి. కొంచెమే ఉండొచ్చు, చిన్న శాలరీ ఉండొచ్చు, చిన్న ఇల్లు అయి ఉండొచ్చు, చిన్న పరిస్థితి అయి ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి చిన్నదై ఉండొచ్చు, దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు ఇచ్చిన దీవెన చూసినప్పుడు నువ్వు ఆయన్ని స్తుతిస్తావు. ప్రియులారా, నువ్వు చిన్న చిన్న వాటికి హెచ్చుపోకు, గర్వించకు. నువ్వేమని చెప్పాలి? నా అతిశయం ప్రభు అని చెప్పు. నేను ఇది కలిగి ఉన్నానంటే అది దేవుని కృప అని చెప్పు. ఈ స్థాయిలో ఉన్నాను, ఇక్కడ దాకా వచ్చానంటే దేవుని కృప అని చెప్పు. దేనిని బట్టి గర్వించకు. బర్జిలయ్యి ఏమంటున్నాడు? అయ్యా, నేను 80 సంవత్సరాల వయసు గలవాడిని, నేను ఇంకెన్ని దినాలు బ్రతుకుతానయ్యా, నాకు రుచి తెలియదయ్యా, నాకు స్వరం అర్థం కాదయ్యా, నేను నీకు సుఖదుఖములకున్న భేదం నాకు తెలియదయ్యా, నేను నీకెందుకు భారంగా ఉండాలయ్యా, నాకొద్దు, పర్లేదు, మరొకళ్ళకి ఇవ్వండి అంటాడు. ఖచ్చితంగా నేను నీకు చేయాలనుకుంటున్నానంటే నాకొద్దు, కానీ మా వాడికి ఏమైనా చేయండి అయ్యా, మీరు ఏదైనా చేస్తే మా వాడికి చేయండి. ఒక తండ్రి ఆశ ఏమై ఉంటుంది చెప్పాలి మీరు? ఒక తండ్రి ఆశ ఏమై ఉంటుంది? మా పిల్లలు బాగుండాలి. తండ్రికి ఆశ ఏమంటుంది తెలుసా? పిల్లలు బాగుండాలి. ప్రియులరా, బర్జిలయ్యి తన కుమారుడు కొరకు దావీదుకి చెప్పాడు. ప్రియులరా, మురారి వంశంలో పుట్టినటువంటి ఆ కుటుంబీకులు చేసిన పరిచర్యకి జవాబు ఏంటో తెలుసా? ఏతాను మందిరములో ప్రధాన గాయకుడయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో మోషే దగ్గరికి వచ్చి ఒకసారి ఆ ఊరు చూసి వస్తామంటే పోయి చూసిరండి అన్నప్పుడు, మీరు వస్తా ఆ ఫలాలు తీసుకురండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి ద్రాక్ష గెలను దండితో మోసిరి అని ఉంటుంది. ద్రాక్ష గెలను దండితో మోసిరి. ఒక ద్రాక్ష గెలను భుజం మీద కర్ర కావిళ్ళలాగేసి మోసారంట. ముందు తండ్రి మోసాడు, వెనకాల పిల్లలు మోసారంటే పిల్లలే సమృద్ధికి తింటాడు, తండ్రి సమృద్ధికి తింటాడా? చాలామందికి బయటికి వెళ్తారు కదా తండ్రులు, ఏదైనా తినేటప్పుడు ఎవరు గుర్తొస్తారు చెప్పాలి? తండ్రులను అడుగుతాను, ఎవరు గుర్తొస్తారు? తినలేడా, రోగం ఏంటో తినచ్చుగా అంటే కాదులేండి, ఇంటికి వెళ్ళి వాళ్ళతో తింటాను. కొంచెం తినంటే కాదులే వాళ్ళతో తింటాను వెళ్ళి. వీళ్ళరా గమనించండి, తన పిల్లల కొరకు బర్జిలయ్యి అడుగుతున్నాడు. నేను అర్హుడిని కానయ్యా, ఒకవేళ ఏదన్నా అవకాశం ఉంటే నా పిల్లలకి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో అలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రయాణం సాగుతుంది. ఇదంతా పరిచయం. మనం 61వ కీర్తన చదివామా? అలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రయాణంలో జరిగిన సంగతి అప్పుడు రాశాడు. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవి యొక్కము. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు శత్రువు విషయంలో. అది దేవుడు ఆలకించాడంటే ఆలకించాడు. నిజంగా సౌలు కానీ అబ్షాలోము కానీ చచ్చిపోవాలని కోరలే దావీదు. ఇద్దరు గాయపరిచాడు. దావీదుని సౌలు, అబ్షాలోము ఇద్దరు గాయపరిచారు. ఇద్దరు చచ్చిపోవాలని కోరల.
ఇద్దరు చచ్చిపోవాలని కోరలేదు దావీదు. అయితే దావీదు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు మరోలా ఆలకించాడు, ఇద్దరిని లేపేశాడు. చచ్చిపోయారు ఇద్దరు చచ్చిపోయారు. అబ్షాలోము చచ్చిపోయినప్పుడు అయితే దావీదు చాలా బాధపడ్డాడు. మీరు అది చదివితే, దృష్టి పెట్టి చదివితే మనకేడుపు వచ్చేస్తుంది. దావీదు కంగర్లు ఎత్తిపోయి తిరిగేస్తున్నాడు, మిద్ది పైన ఏడుస్తూ తిరుగుతున్నాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమారుడు అంటే మీరు ఒకసారి ఆ మిద్ది మీద ఎక్కి కానీ చూస్తే దావీదు పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతున్నాడు. కొడుకు చచ్చిపోయాడు. పిల్లరా, దావీదుకి ఏంటి బాధ అంటే కన్న కుమారుడు. దావీదుని కనికరించండి అని సైన్యాధిపతులకు చెప్పాడు, కానీ దేవుడు కనికరించలా. గుర్రం వేసుకొని వెళ్ళిపోతున్నాడు, అడవిలో పడి పారిపోతున్నాడు. యుద్ధానికి వెళ్ళిన సమయంలో ఆయనకి చాలా జుట్టు ఉంది, చెట్టు కొమ్మలకి ఆ జుట్టు ఇరుక్కుపోయింది, కింద నుంచి అది వెళ్ళిపోయింది, గాడి వెళ్ళిపోయింది. ఏలాడుతున్నాడు. యోవాకు కనపడ్డాడు. యోవాబు బాణాలు తీసి ఒక ఏటేసాడు, చచ్చిపోయాడు. అక్కడే పడ్డాడు. రాళ్ల కుప్ప తలా ఒక రాయేసి వెళ్ళిపోయారు. రాజుగారి కొడుకుని అలా సమాధి చేస్తారా? అయితే దారుణమైన సమాధి తెలుసు. అది కనపడ్డాడంతా ఒక రాయి వేసాడంట. ఇట్టోడు సస్తే మంచిదిరా నాయన, చచ్చి. ప్రియులరా, దావీదుకి అదంతా కూడా మనసు కష్టం అనిపించింది. అయితే దావీదు మనసు ఎంత గొప్పది. దావీదు మనసు మారలా. దేవుని కొరకు ఫలించడం అంటే ఏంటి చెప్పాలి. ఇప్పుడు మనకైతే అంటనే మారిపోతాం మనం. నేనైతే క్షణాల్లో క్షణాల్లోనే మారిపోతాం. గ్యాప్ తీసుకోం మనం. అసలు దావీదు చనిపోతే ఏడుస్తున్నాడు. శత్రువు ఇంత భయంకరమైన పాపం ఒకటి చేయలేదు. రాజు యొక్క ఉపపత్తులతో పడుకున్నాడు వెళ్ళి. ఇంత బాధ కలిగినటువంటి విషయం తెలుసా? వావి వరసలు తప్పాడు. దేవుడు చెప్పిన మాట అంటే తెలుసా? వావి వరసలు తప్పిన రాళ్ళతో కొట్టి చంపేమని ధర్మశాస్త్రంలో రాస్తుంది. వాళ్ళు అదే చేశారు. అయితే దావీదుకు బాధ. అంటున్నాడు, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణం తలడిల్లిపోతుంది, నా ప్రాణం తలడిల్లిపోతుంది. నేను ఇప్పుడు కొండెక్కాలి. ఈ తల్లడిల్లిన స్థితిలో నేను కొండెక్కాలి. గమనించండి, యెరూషలేము వెళ్ళాలి. ఎందుకు తల్లడిల్లిందంటే కుమారుడు గుండెల మీద నిలిపాడు, చచ్చిపోయాడు. రీలరా, అది ఎంతో బాధ కలిగినటువంటి విషయం. ఏమండి, దావీదు బాధ రోజు రోజుకి రెట్టింపు అయిపోతూ ఉంది. అయితే దావీదు ఇప్పుడు దేవుని మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాడు. 3వ వచనములో, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి. చూడండి, సమస్యల మధ్యలో దావీదుకి దేవుడు కోటగా ఉన్నాడు. సౌలు తరుగుతున్నప్పుడు కోట, అబ్షాలోము తరుగుతున్నప్పుడు కోట. నీ పరిస్థితుల్లో నువ్వు దేవుని ఆశ్రయిస్తూ ఉన్నావంటే ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు కోటగా ఉంటాడు. ఆయన సంరక్షకుడుగా ఉంటాడు. ఆయన నీకు ఎంతో సహాయపడతాడు. నీకు తెలీదు, నీకెంతో సహాయపడతాడు ఆయన. నువ్వు మహిమలో అడుగు పెట్టాక అర్థమవుతుంది, దేవుడు నన్ను ఇన్నిసార్లు కాపాడా, ఇన్ని విధాలకు కాపాడా, ఇంత సహాయపడుతూ వచ్చాడా. వాటన్నిటిని బట్టి అప్పుడు స్తుతిస్తావు. ప్రియులరా, ఆయన అంటున్నాడు, ఇదిగో నా శత్రువుల ఎదుట నీవు నా కోటగా ఉన్నావు, నా ప్రార్థన వింటా ఉన్నావు. వింటున్నాడు కదా అని చెప్పి ఇప్పుడు ఇంకా ప్రార్థన ఎక్కువ చేస్తున్నాడు. ఏమని? ప్రార్థనకి జవాబు వస్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుద్ది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? యుగ యుగములు నేను నీ మందిర ఆవరణములో లేక నీ గుడారంలో నివాసం చేసేదను, నీ రెక్కల చాటు నేను ఉందును. ఎక్కడంట? యుగ యుగాలు. అసలు గుడారములోకి, ప్రత్యక్ష గుడారములోకి ప్రాయశ్చిత్త దినాన సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే రక్తమును తీసుకొని ఒక్కసారి వెళ్ళి రక్తాన్ని ప్రోక్షించి వెంటనే వచ్చేయాలి. అక్కడ ఆయన సాయంత్రం దాకా వెళ్తున్నానని కూడా అనడానికి లేదు. దేవుడు చెప్పాడు ఉండడానికి వీల్లేదు ఇక్కడ. అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? నీ గుడారంలో నేను యుగ యుగాలు ఉంటానంటున్నాడు. అబ్బా,
నేను నీ గుడారంలో ఉంటాను. ఇంకెక్కడ ఉంటావు? నీ రెక్కల చాటున నేను, అదిగో గుడారములో ఆ మందసం పైన రెక్కలు ధరించినటువంటి దేవదూతలు ఉండేటువంటి స్థలములో అక్కడ ఉంటా. నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను. ఉందా? ఆశ ఉందా? ఎవరో అన్నారు. ఉందా? నిజమేనా? మరి మనకు పాసిబుల్ అవుద్దలేదు చెప్పాలి. కస్సుమని బుస్సుమని లేస్తామే. నాగు బొంగుళ్ళు లేదు అలాగా. కస్సుమని లేసాను. మనకి గుడారంలోకి ప్రవేశం ఉంటుంది. అసలు అడుగు ఉంటుందా? ఎవడరా నువ్వా? వాడు ఎవడో వస్తున్నాడు, లాగా అట్టేసేయండి, అసలు ఇక్కడ దాకా రానికండి, అసలు ఈడిచి అవతల పడేసాడు. హైదరాబాద్లో సెలబ్రిటీస్ అంత ఇక్కడ ఉండేది. ఆడకు పోండి ఇంతలా ఉంటాడు ఒక్కొక్కడు. పీకి అవతల తోస్తే 10 అడుగులు అవతల పడతాం. వాళ్ళు రెక్కలో కట్టుకొని ఎలా ఉంటారు? వాళ్ళు ఊరికి దిగితేనే 1,50,000 1,00,000 2 లక్షల మంది చచ్చిపోతుంటారు వాళ్ళు దిగితేనే. ఇక మనం వెళ్ళి గుడారంలో రెక్కలో, మనకైనా రెక్కలో, నీకు రెక్కలా, నువ్వు రెక్కల దగ్గరగా. నువ్వు రెక్కల దగ్గరికి వెళ్ళాలంటే ఎదుతు అవ్వాలా, యతాను అవ్వాలా, బజ్జలయ్యి అవ్వాలా, దావీద్ అవ్వాలా, ఆ లక్షణాలు ఉండాలా. ఒట్టిగా వస్తుందా? చర్చికి వెళ్తే వస్తుందా? ఒక 500 1000 కానికిచ్చేస్తే వచ్చేస్తుందా? యేసుప్రభు 1000 రూపాయలు ఇచ్చాడని చెప్పి యేసుప్రభు వెరీ గుడ్ అమ్మా అంటాడా? నా బోటి పాస్టర్ అంటాడు. కానీ అంటాడా? ఈజీ అనుకున్నావా? దేవుని కొరకు నువ్వు నిలబడాలా. చెక్కు చెదరకుండా నిలబడాలా. దేవుని కొరకు నిలబడు. బజ్జలై ఎలా నిలబడ్డాడు? నేను చేయాల్సిన కాలం అంతా చేశానమ్మా, ఎంత చేశానో మీకు తెలియదు అని చెప్పి కూర్చోబెట్టి చెప్తా ఉంటారు. గంటలు చెప్తారు. ఎంత చేసామంటే మేము ఆ రోజుల్లో అంటారు. మొదలెడతారు. ఇక ఆ సినిమా ఆగదు. 70 ఏళ్ళ సినిమా అది. ఊరైనా ఆయన అది వేస్తానే ఉంటారు వెళ్ళినప్పుడు అంతా. ఆ రోజుల్లో అమ్మా మేము ఇక ఆ రోజులకి వెళ్ళు, బ్లాక్ అండ్ వైట్ అక్కడికి. ఏమనంటే ఆ రోజుల్లో అంటారు, మేము మా ఊళ్ళో అంటారు, మేము మా చర్చిలో అంటారు, మేము అక్కడ. ఇక్కడేం చేశాను నాన్న? ఇప్పుడేంది నాన్న? ఖాళీ లేదండి. ప్రభు అంటే ఎంట్రీ లేదండి. మనకి రాజమండ్రిలో చర్చ ఉంది. హెబ్రోన్ చర్చి. కరెక్ట్గా 11 అంటే 1 సెకండ్ కూడా అటు ఇటు చూడరు, గేట్లు వేసేస్తారు వాళ్ళు. తెలుసా అంట అదిగో బ్రదర్కి. రాజమండ్రిలో చర్చి ఉంది. 11 అయితే గేట్ వేసేస్తారు అంతే. చర్చిలోకి నువ్వు రావద్దు, బయలుదేరి అంటారు. ఓరే ఇప్పుడేం తెలుసా, నువ్వు రాకపోతే ఇంకో చర్చి. ఇవేనా పాస్టర్? పెద్ద ఏడిసావు పాస్టర్వే, పెద్ద పాస్టర్వే. నిలబడ్డం వచ్చా, అసలు ట్రైన్కి రావడం వచ్చా అంటే ఫస్ట్ ట్రాఫిక్ అండి. ఫస్ట్ ట్రైన్ వెళ్ళిపోతే ట్రైన్ డ్రైవర్కి చెప్పు, బ్రదర్ సార్ కొంచెం ట్రాఫిక్ అయిందండి అంటే ఊరుకుంటాడా? పోరా అని చెప్పి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఉంటాడా? పోతాడా? నువ్వే పరిగెత్తాలా. పిల్లలు కొట్టుకుంటా, బ్యాగులు ఇడుచుకుంటా, ఈ మొదలష్టపది ఒక సెకండ్ బండెక్కి కాసేపు మాట్లాడించు బాగా, చంపేస్తా నేను. కాసేపు మాట్లాడించు బాగా, చంపేస్తా నేను మాట్లాడించు. అది పిల్లల్ని నెత్తి మీద పొడిచేసి, బ్యాగ్ తీసి అట్టేసరేసి, ఇదిలాగా అట్టేసేసి, పరలోకంలో ఇది ఉంటుంది. ఈ ఆప్షన్లు ఉంటే పర్లేదు, పరలోకంలో అనుకున్నాను వెళ్ళొచ్చు. లేదు, నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉంటే నిన్ను తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తారు ఇక్కడికి. తెలుసా నీకు? ఒక పేదోడు అంట, వాళ్ళంతా కురుపులు అంట, చచ్చిపోయాడు అంట. ఒకడు ధనవం చచ్చిపోయాడు అంట. ఆ
అదే రోజు ఈయన వీడిచి అవతల పడేశారు. మున్సిపాలిటీ వాళ్ళు చెప్పి తీసుకెళ్ళండి, రాజుగారిని తీసుకెళ్ళాలి, పూలు వేసుకుంటా తీసుకెళ్ళారు. నేరుగా నరకానికి పోయాడు. దేవదూతలు వచ్చారు, నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల, ఇదే నువ్వు దేవునికి ఇచ్చేది, ఇదే నువ్వు దేవునికి మొరపెట్టిన ఎడల, నువ్వు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల నీ స్థితి తుదకు మహాభివృద్ధి. ఈ చచ్చిపోయినటువంటి ఈ పేద లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకోనుటకు దేవదూతల చేత కొనిపోబడాడు. బా, మన కోసం ఎవరు వస్తున్నారు తెలుసా? ఆయన చచ్చిపోయినాడు చెప్తాడేంటి? దేవదూతలు వచ్చి ఆయన్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. రండి సార్, ఎవరు మీరు? ప్రభువు పంపించాడు మీకోసం, రండి. నాకు తెలిసి వీడి కోసం కూడా వచ్చి ఉంటారు. రారా రే, పారా. సరే ఏంటి సార్ మర్యాద లేకపోతే వస్తున్నారు? నీకు మర్యాద ఏంట్రా? నీకు మర్యాద ఏంట్రా అసలు? నాకు తెలిసి ఈడ్చుకెళ్ళిపోయింటారు. ఏంటి బరబర తీసుకుని దావని పడేసి ఉంటారు. పోరా, నీ ప్లేస్ అయితే పో. దావీదు నేను యెహోవా గుడారములో, ఎక్కడ యుగ యుగాలు ఉంటాను నేను గుడారం. ఆయన పరలోకములో అడుగుపెట్టే సంగతిని గురించి చెప్తున్నాడు. ఇక్కడ గేట్ ఎయిర్ ఎవరు? ఇక్కడ అడ్డు చెప్పరు ఎవరు? నడిచేది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఇంటికాడ, నువ్వు ఆఫీస్లో, నువ్వు ఉద్యోగంలో, వ్యాపారంలో ఎలాగైనా ఉండొచ్చు. బ్రతికేది నీ చేతిలోనే ఉంది. సాక్షిగా ఉండడం నీ చేతిలో ఉంది, సాక్ష్యం పోగొట్టుకోవడం కూడా నీ చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. దావీదు అంటున్నాడు, నీ రెక్కల చాటుకు వెళ్తాను. నేను వాళ్ళ చాటుకు వెళ్ళను, మనకు వాళ్ళు తెలుసండి. ఎమ్మెల్యే బాగా టచ్ ఉన్నాడు, ఆయన ఉన్నాడుగా మనకు బాగా ఆయన మనకి, నేను ఆయన కలిసి కాఫీ తాగుతాం అన్నట్టు చెప్తారు. ఏముండదు అక్కడ. ఎవరిని ఆశ్రయించాలా? ఒక ఊర్లో పాస్టర్ గారు చర్చి కడితే అందరూ రాజులు వచ్చి చర్చిని తీసేయాలని అని చెప్పి గందరగోళం చేస్తే పాస్టర్ గారు మైక్ తీసుకుని, రాజులు మనకెవ్వరు లేరు అంటున్నాడంట. అయ్యి బాబాయ్, ఇదేంట్రా మమ్మల్ని ఎంత మాట అన్నాడు అది. శూరులు మనకెవ్వరు లేరు. ఎవరున్నారు? సైన్యములకు అధిపతి అయినా యేసయ్యే మనండ, యుద్ధము యెహోవాదే అనగానే వచ్చి చర్చి కూల్చేశారు వాళ్ళు. చర్చి కూల్చేస్తే మొత్తానికి అవి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. మొత్తం అందరూ వచ్చేసి జగన్ దగ్గరికి వెళ్తే రాజులందరూ కలిసి 1 ఎకరా స్థలంలో మందిరం కట్టించారు. రియల్గా జరిగింది ఇది. ఉన్నారు రాజులు అంటే? లేరు. ఉన్నారా? ఉండొచ్చు, కులానికి, ఇంకో దానికి. ఇక్కడికి వెళ్తే జవాబు గొప్పగా ఉంటుంది. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్యమును దేవా నేను నీకు మొక్కుబడులను దేవా నీవు కళ్ళద్దాలేవు చదవండమ్మా. దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. సౌలు స్వాస్యం ఆయనకు వచ్చేసింది కదా. సౌలుది లాగిచ్చేసాడు, ఎవరిదో లాగిచ్చేసాడు మనకే కదా. ఎవరిదో ఆ స్థలం లాగి నీకు ఇచ్చాడు. నేను సంపాదించాను కాదు, దేవుడు నీకు ఇచ్చాడు. ఎవరిదో అది ఆ ఉద్యోగం నీకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు. లేకపోతే ఆ స్థలంలో ఎవరో ఉండాలా, దేవుడు నీ చేతిలో పెట్టాడు. తర్వాత అంటాడు, తర్వాత మాట సమయం లేదు, రాజునకు దీర్ఘాయువు కలుగు చేసేదవు, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. మహిమలో ఉంటే సంవత్సరాలు తరతరాలు. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక, అతన్ని కాపాడుటకై కృపాసత్యమును నియమించును. బా,
ఏం కావాలంటే రాజుకి? కాపాడడానికి ఎవరు కావాలా? ఏం కావాలా? కృపా సత్యము. మనల్ని కాపాడడానికి దేవుడు కృపాసత్యములను ఇస్తాడు. మన కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు కృపాసత్యములను ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన వలన మనము ఇదిగో ఆ వాటి కాపుదల కింద మనం ఉండాలి. చివరి మాట, నేను దినదినము నా మొక్కుబడులను చెల్లించున్నట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. ప్రభునందు ప్రియమైన వలన మనము దేవుని సన్నిధిలో దినము మొక్కుబడులు చెల్లించేవారిగా ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా స్తుతిస్తాను. ఏమండి, ఏ పరిస్థితుల్లో ఉన్నా స్తుతిస్తాను. ఇలాంటి వాతావరణం ఉన్న ప్రభు నేను స్తుతిస్తాను. దావీదు దినము నేను నా మొక్కుబడులు చెల్లిస్తాను అంటున్నాడు. ఎప్పుడంట? కొన్నిసార్లు ప్రార్థన చేసుకోండి అనగానే వెంటనే మొక్కుబడి చేస్తారు. 31వ తారీఖు నైట్ చర్చికి వెళ్ళి మొక్కుబడి చేస్తారు. ఏమని? దేవా, ఈ సంవత్సరం అంతా పాడు చేశాను, ఈ 2026 సంవత్సరంలో తీర్మానం చేసుకుంటున్నాను, నేను మొక్కుబడి చేస్తున్నాను, నేను నీ సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. చెయ్యి, ఎట్లాంటి బోల్డ్ చేసావుగా చెయ్యి. ఇక మీదట జాగ్రత్తగా బైబిల్ చదువుతాను, జాగ్రత్తగా ప్రార్థన చేస్తాను, జాగ్రత్తగా మందిరానికి వస్తాను, జాగ్రత్తగా దేవునికి ఇస్తాను, జాగ్రత్తగా వెంబడిస్తాను, జాగ్రత్తగా ఉంటాను, జాగ్రత్తగా మాట్లాడతాను అంటావా? అయిపోయా 2వ తేదీ మధ్యాహ్నానికి డామ్ అంటది, మొత్తం వెళ్ళిపోద్ది బ్లౌట్, అలాగే డామ్ అంట. దావీదు అన్నాడు, ప్రతిరోజు దినదినము. మన చర్చిలో ఒక పద్ధతి ఉంది. ఏంటి చెప్పండి? అది ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఉందా? తలకాయలు చాలా పోగట్లేదు. జండు బాంబు పంపించమంటారు. చూస్తున్నారు, ఇటు చూడటం లేదంటే తలకాయలు ఉంచుకోండి. ఇప్పుడు చదివేస్తున్నారు కొంప తీసి. ఇప్పుడు చదువుతున్నారా బిడ్డలారా? ఇప్పుడు చదవకండి, ఇంటికాడ చదవండి నాన్న. పొద్దున్నే లేచి ఏం చేయాలా? దినము నేను నా మొక్కుబడులు చెల్లిస్తాను. దినము కుదురుతుందా? కొన్నిసార్లు మర్చిపోతాం కదా. మర్చిపోయారు ఎప్పుడైనా? చెప్పట్లేదు మీరు, మర్చిపోలేదా? మీకు సీక్రెట్ చెప్పనా? ఒకరోజు ఇక్కడికి వచ్చేసాను, బ్రష్ చేయలే, మర్చిపోయా. అవునా పాస్టర్ గారు? అవును, అన్నీ చేశాను, టిఫిన్ తినలేదు. అప్పుడు అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఫస్ట్ అనుకుంటా. అప్పుడు స్నానం చేశాను, గబగబా రెడీ అయిపోయాను, బట్టలు వేసుకున్నాను. ఈమెమో టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. సరే నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళేటప్పుడు తిందాం. మేము ఎప్పుడు ఇక్కడ తినేసి అట్టు వెళ్ళిపోయేవాళ్ళు. గబగబా రెడీ అయిపోయి వచ్చి ఇక్కడ నించున్నాను, ప్రార్థన చేద్దామని నించున్నాను. ఏంట్రా ఒక లాగుంది ఏంటి? బ్రష్ చేయలేదే. ఎవరు వచ్చారు, ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళిపోయా. అయ్యో బాబాయ్, మర్చిపోతామా? అలా ఎప్పుడో సేవలోకి వచ్చాక 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిపోతుంది కదా, 14 అయిపోతుంది. ఒకసారి 2 సార్లు ఎప్పుడో మర్చిపోయి ఉంటాం కదా కదా, అంతేనా? రోజు మర్చిపోతామా? రోజు మర్చిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? బెల్లం పాకం వల్ల ఇలాగా బెల్లం పాకం తీశారు ఎప్పుడైనా? ఇలా తీసి ఇలా అంటే అది ఇలా తీగలాగా వస్తే పాకం కట్టినట్టు అలా ఉంటుంది. ఎలా అంటే వాసన వస్తుందా? చెప్పట్లేదేంటమ్మా? ఒక వారం మానేయండి. మామూలుగానే కొంతమంది ఎవరితో మాట్లాడరు, వాళ్ళకే స్మెల్ వచ్చేస్తుంటుంది. అందుకని ఏం చేయాలంటే కనీసం నీళ్ళను తాగుతుండండి ఎక్కువ. దినము చేసినట్లుగా నీ కాలకృత్యాలు, నీ దైనందిన జీవితంలో జరిగే సంఘటనలో, భక్తి జీవితంలో కూడా దినము దేవుని సన్నిధిలో చేస్తూ ఉండాలి. దినము, ప్రతిరోజు, ప్రతి సమయంలో అంటున్నాడు, నీ నామమును నేను నిత్యము కీర్తిస్తాను. దేవునికి మనము స్తుతి చెల్లించే వారికి ఉండాలి.
స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుని నువ్వు స్తుతించు, దేవుని కీర్తించు, దేవుని గణపరచు, దేవుని కొరకు సాక్షిగా ఉండు. ఇదిగో బర్జిలైని చూసాము. అదిగో లేవి వంశీకులు మందిరపు సామాగ్రి పని విషయంలో ఎంత చాకచక్యము కలిగిన వారు చూసాము. దావీదును మనం చూసాము. ప్రియులారా, వాళ్ళు చేసినది వాళ్ళ పిల్లలకు నిలబడింది, వాళ్ళు చేసింది వాళ్ళు కూడా చూడగలిగారు. మనం ఇలాంటి స్టోరీలు మనం చదువుకొని విన్నాక మనం ఏదో బాగుంది అని అనుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభు కొరకు నేను బర్జిలై వలె, నేను దావీదు వలె, నేను లేవి వంశీకుల వలె దేవుని పనిలో ఉంటాను. దేవుని సన్నిధిలో ఫలించే వ్యక్తిగా ఉండాలి. నువ్వేం చేయాలా? ఒక పూల కుండీలో నువ్వు వేసుకున్న చెట్టు అది ఫలించకపోతే నీ చిరాకు వచ్చేసి 3 నెలలు చూస్తావు, 4 నెలలు చూస్తావు, 6 నెలలు చూస్తావు, 5 నెలలు, 10 నెలలు చూస్తావు, సంవత్సరం చూస్తావు. ఏం చేస్తావు? పీక అవతల పడచ్చి దరిద్రం ఇది, పీక అవతల పడేస్తావు. ఖచ్చితంగా నువ్వు కూడా ఫలించకపోతే దేవుడు చూస్తూ ఉంటాడు. ఫలించడం అంటే ఆయన కొరకు నువ్వు సాక్షిగా బ్రతకడం, ఆయన కొరకు నీతిగా బ్రతకడం, ఆయన కొరకు యథార్థంగా బ్రతకడం, ఇతరులకు సహకారంగా ఉండడం, ఇతరులకు నువ్వు చేయి చాచడం, ఇతరులను పరామర్శించడం, ఇతరులతో మాట్లాడడం. కొంతమంది ఉంటారు అసలు ఎవరితో మాట్లాడరు. ఎవరితో మాట్లాడినండి పెద్దగా, నీతో కూడా ఎవరు మాట్లాడరు. అప్పుడు నువ్వు బాధపడకూడదు. నువ్వు ఎవరింటికి పోవు. మాకెవరు, కొంతమంది అంటుంటారు మాకెవరు పెట్టట్లేదు, మా ఇంటికి ఎవరు రావట్లేదు అంట. నువ్వు పోవు, నువ్వెవరిని పలకరించవు. ఆ గ్రూప్లో పెట్టినా కూడా ఫోన్ చేసి ఏంటి ఎలా ఉంది, బాగాలేదని తెలిసింది, ప్రార్థన చేస్తున్నావు, ధైర్యంగా ఉండ, ఓ మాట కూడా చెప్పవు. ఎలాగా? ఖచ్చితంగా నువ్వు చేయాలి సంఘంలో దేవుని బిడ్డగా. కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు, నేను సపరేట్గా ఉంటానండి, ఇట్లా ఉంటానండి. అట్లా ఉండద్దు. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఎలా ఉండాలంటే, ఇదిగో నువ్వు ఫలించినప్పుడు ఆ దారిని పోయే వాళ్ళగా ఆ పువ్వు వాసన ఇస్తుందా? ఉపయోగపడింది. ఎవరైనా ఆ ఫ్రూట్ తీసుకుంటే వాళ్ళకు వాళ్ళ ఆకలి తీరింది. మనం కూడా ఎవరికైనా ఉపయోగపడాలి. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. తలను వంచండి, ప్రార్థన చేద్దాం. దావీదు దినదినము నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తాను, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నేను నిన్ను గణపరిచే వ్యక్తిగా ఉంటాను. నా మొరాలకించు, నీ రెక్కల చాటునుంటాను, నేను నిన్ను ఆశ్రయిస్తాను, నేను నీతో నడుస్తాను, నేను నీ కొరకు జీవిస్తాను. నువ్వు చేసే మొక్కుబడిలో దేవుని కొరకు నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను ఈ స్థాయిలో పెట్టాడు, దేవుడు నిన్ను ఇంతవరకు ఆస్వాదించాడు, నీ బిడ్డల విషయంలో మేలు చేస్తూ వచ్చాడు, నీకెంతో కృప చూపిస్తూ వచ్చాడు. ఇదిగో నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే నీ బలం, నీ శక్తి కాదు, నువ్వు దాన్ని నమ్ముకోవద్దు. దేవుడు కృప చూపించాడు గనుక, దేవుడు నిన్ను దీవించాడు గనుక, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు గనుక, దేవుడు నీ పట్ల తన యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఇదిగో ఈ స్థాయిలో నువ్వు ఉండగలిగావు. దయచేసి ప్రార్థన చేయి. ప్రభువా, నా పట్ల నీ చూపించిన నీ మంచి మనసు కొరకై నీ స్తుతులు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా, మీకు స్తోత్రాలు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. మా గమనంలో తెచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. దావీదు జీవితంలో మీరు చేసిన కార్యాలు మేము చూసినప్పుడు మిమ్మల్ని మేము స్తుతించకుండా ఉండలేము. ఇదిగో దావీదు విషయంలో బర్జిలై ప్రభువా, రాజు శ్రమలో ఉన్నాడని ఆయనకి సహకారంగా నిలబడినటువంటి బర్జిలై ఇదిగో యెరూషలేములోకి ఆహ్వానం తీసుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. దయగలిగిన ఆయన మా జీవితాల్లో మేము అటువంటి అనుభవాల్లో ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన. బర్జిలై తన ఇంటిలో ఉన్నవన్నీ తీసుకొచ్చి రాజుకు సహకారంగా ఉంటాయని, రాజు సేవలో ఉంటాయని, అది అన్నీ కూడా ఉపయోగిస్తున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితంలో ప్రభువా, మేము మీకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రలుగా ఉండడానికి మీ కృప సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఇదిగో నీ బిడ్డలు తీసుకుంటున్న తీర్మానాల్లో నిలిచి ఉండే కృప దయచేయండి. దావీదు నీ గుడారంలో యుగ యుగాలు ఉండాలని ఆశపడ్డాడు నాయన. అలాగే ప్రభు ఆయన ఆశని మీరు తీర్చారు ప్రభువా. దావీదు సింహాసనము తరతరాలు ఉంటుందని మీరు చెప్పారు ప్రభువా. మీ మాట ఎప్పుడు తప్పిపోదు ప్రభువా. మా తండ్రి, దావీదు పట్ల
మీరు ఎంత ప్రేమను కనపరిచారు. దావీదు పైన నేను శాశ్వతమైనటువంటి కృపను చూపిస్తానని మీరు చెప్పారు ప్రభువా. మా తండ్రి నాయన, ఇదిగో దావీదు యేసుక్రీస్తు మనసు కలిగి ఆయన తన జీవితం అంతా కొనసాగించుకున్నాడు. మేము కూడా ప్రభువా మీ మనసును కలిగి ఈ లోకంలో మీ సాక్షులుగా సాగిపోవడానికి సహాయం చేయండి. నీ బిడ్డల తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తులో ముద్రించి బలపరచండి అని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, క్షేమము మనకు జరగబోయేటువంటి కూడికలకు తోడై ఉండి కాపాడి ఆశీర్వాదకరంగా జరిగించి మనలందరినీ బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.